హాయ్ అండి, నా పేరు పి రమేష్ అండి. యూట్యూబ్ ఛానల్. ఇలా పచ్చడి నూరుతున్నానండి. ఎండుమిర్చి శనగెత్తును పచ్చడి నూరుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థం ఎండుమిర్చి, శనగెత్తనాలు, ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు నానబెట్టానండి. ఇప్పుడు మిరగాయలు వేపుకుందాం అండి. పొయ్యి రాజేసానండి. కొద్దిగా ఏడెక్కాల నూనె పోసుకుందాం. తడి ఉంది. ఈ తడి పోయినాక నూనె పోసుకొని అప్పుడు ఎండుమిరగాయలు వేపుకున్నాం. శనగెత్తునాలు వేపుకున్నాయనండి. ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్లు నూనె పోసుకుందాం. చాలండి పచ్చడికి. ఈ మిరగాయలు 10-12 ఉంటాయండి, సరిపోతాయి పచ్చడికి. 100 గ్రాములు 1 కప్పు శనగెత్తును తీసుకున్నానండి. జీలకర్ర దీంట్లో వేసుకున్నామండి. వేగినాయండి మిరగాయలు. ఆపేసే పోయి కొద్దిగా చల్లారితే అప్పుడు మిక్సీకి ఎత్తుకుందాం. కొంచెం ధనియాలు వేసుకుందామండి. ఇందాక వేసుకుంటాం మర్చిపోయా. నూనె వేడిగానే ఉండిందండి, సరిపోద్ది. ఈ వేడికి ధనియాలు వేగుతాయి. ఈ పచ్చడి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఇప్పుడు చల్లారిందండి. మిరగాయలు, శనగెత్తనాలు, చిన్నులపాయలు, ఉప్పు వేసుకున్నాం. పచ్చడి బాగుండిద్దండి. దీంట్లో ఉల్లిపాయ నంచుకుంటే బాగుండిద్ది టేస్ట్. ఉల్లిపాయకి పచ్చడికి కాంబినేషన్ బాగుండిద్ది. తర్వాత శనగెత్తులు, చిన్నులపాయలండి, సరిపోనా ఉప్పు, రుచికి సరిపోను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం అండి. కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం అండి. ఇప్పుడు మెత్తగా పట్టుకుందామండి. మళ్ళీ ఇప్పుడు చూద్దామండి. మెత్తగా అయిందండి. దీనికి తిరుమాత ఏమి ఉండదండి, ఇట్టాగి తినవచ్చు. దీంట్లో ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉండిద్దండి. ఉల్లిపాయ దీనికి పచ్చడి మెత్తగా అయిందండి. ఉప్పు కూడా సరిపోయింది, అన్నీ సరిపోయినాయండి. చెట్టి అయిందండి ఉల్లిపాయలు. దీంట్లో ఉల్లిపాయలు నంచుకుంటేనే బాగుండిద్ది. ఈ అన్నంలోకైనా దోశలోకైనా బాగుండిద్దండి. ఇది ఇడ్లీలకైనా బాగుండిద్దండి. ఇది పచ్చడి సూపర్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పచ్చడి అండి ఇది. ఉప్పు Hago. ¿Qué? Guacho.
సూపర్ చట్నీ అదృష్. దీంట్లో ఉల్లిపాయను అందుకుంటే ఉందండి సూపర్. మీరు చేసుకొని తినండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్.